అనకాపల్లి జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతమైంది. జిల్లాలో 7 నియోజకవర్గాల నుండి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, నియోజకవర్గ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల నాయకులు, కార్యకర్తలు, జిల్లాలో 7 నియోజకవర్గాల సోషల్ మీడియా సభ్యులు, ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఇంకా పలువురు ఎమ్మెల్సీలు, పార్లమెంట్ పరిశీలకులు హాజరై జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించబడ్డ అమర్నాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో విజయవంతం అవడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ అంటే పార్టీ పెట్టిన నుంచి కూడా ఈరోజు ఎప్పుడు కూడా మరి మంచి కార్యకర్తలతో మనం 2019లో మరి రాష్ట్రానికి భారీ మెజారిటీ ఇస్తూ 150 సీట్లతో గెలిచామంటే మరి అనేక కారణాల వల్ల మనం ఓడిపోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈనాటి ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరలా వారు కార్యకర్తల పట్ల మరి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మరలా నేను కార్యకర్తలను అందరినీ కూడా బాగా చూస్తానని చెప్పడం కూడా జరుగుతుంది. మనం అన్ని చూస్తున్నాం. కాబట్టి ఏవైతే మనం గతంలో ముఖ్యమంత్రి గారు పరిపాలనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయంటే అవన్నీ నేను సరిచేస్తాను. మరలా మనం అందరం కూడా బాగుండాలంటే, పేదవాళ్ళు బాగుండాలంటే, ఈ రాష్ట్రం ఆర్థికంగా బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవ్వాలి. ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి కొద్దిమందే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు తప్ప ఎక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, లాండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. కాబట్టి మనం అందరం ఆలోచించాలి. మనం అధికారంలోకి రావాలి, ఇటువంటి దుష్ట పరిపాలన పోవాలని మీరు అందరూ కూడా ఆలోచించేయండి. ఎందుకంటే ఈ కూటమితో కూడి ఈరోజు అనేక అబద్ధాలు ఆడి మోసం చేసి అధికారంలోకి రావాలని గద్దెనెక్కాలని చంద్రబాబు అనుకున్నారు తప్ప ఈరోజు ఎవరికి భాగ్యాందమని చేయడానికి నాకు తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అండగా ఈ కూటమి ప్రభుత్వం దోచుకుంటుంది. కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పేద పొడుగు 15 వర్గాలు అందరూ బాగుంటారని అందరికీ తెలియజేస్తూ మనందరం కూడా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం.